ఘంటసాల ఆరాధకుల సమూహ సభ్యులందరికీ నా నమస్సులండి. ఘంటసాల గారి పాటలు పాడే ప్రతివారు ఎంతో కొంత ఘంటసాల గారిని ఆవహించుకొని పాడుతున్నారనే నా ఉద్దేశం అండి. అయితే సూర్యుడు ఒక సరస్సులో నుంచి ప్రతిబింబించేటప్పుడు ఆ సరస్సులో ఉన్నటువంటి క్లారిటీని బట్టి ప్రతిబింబిస్తారు. అలాగే పాడే గాయకుడిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే సంగీత పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే వారికి ఇన్హరెంట్గా ఉన్నటువంటి పాడే ప్రతిభ కావచ్చు, వీటన్నిటి వల్ల ఘంటసాల గారు వారి పాటలో ప్రతిబింబించేటువంటి విధానం, ప్రతిబింబించినటువంటి ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. అంతే. ఇది మనం గమనించామంటే సరిపోతుందండి. ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఘంటసాల గారి పాటను అభిమానించడమే ఒక వరము. దాన్ని కొద్దో గొప్ప కొంచెమైనా పాడగలగడం అనేటువంటిది ఇంకా ఎంతో గొప్ప అదృష్టంగా భావించాలని నా ఉద్దేశం అండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఘంటసాల గారి గురించి ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆయన మానవ మాతృడు అయితే మాత్రం కాదండి. ఆయన యోగీశ్వరుడు అనొచ్చు, ఏదైనా అనొచ్చు మనం వారి గురించి. అంతటి మహా వ్యక్తి పాడుతున్న పాటని మనం దాన్ని ఆస్వాదించగలుగుతున్నాము అంటేనే ఒక గొప్ప వరము. దాంతోపాటు మనం కొద్ది గొప్ప పాడగలుగుతున్నాము ఎవరమైనా సరే అంటే అది ఎంతో గొప్ప వరం. సో కాబట్టి అది చాలు. ఇంకా పొగడ్తలు దేనికంటే మనకి, ఎవరికైనా దేనికి పొగడ్తలు. విమర్శలు ఎందుకంటారా? విమర్శలు కావాలి. ఎందుకు కావాలి అంటే, ఘంటసాల గారు ఎలా పాడారు అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. నా వరకు నేను ఆలోచించి చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో పాట విన్న ప్రతిసారి కొత్తగా అనిపించడం ఏమిటి, కొత్త కొత్త విషయాలు తెలియడం ఏమిటి? దీని అర్థం ఏంటంటే అనంతమైన కోణాలు ఉంటాయి వారు పాడే పాటలో. అది భావన కావచ్చు, లేకపోతే పాడే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటన్నిటిని మనము మళ్ళీ నేర్చుకొని పాడడం అంటే అది ఇంపాసిబుల్ అండి. బేసిక్గా ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. ఆయన జీవితంలో ఆయన అనుభవించిన అనుభవాలన్నీ మనకు ఉండాలి. లేకపోతే అది రావడం అనేది ఇంపాసిబుల్ అండి. దీనికి తోడు ఆయన పూర్వజన్మలో, లేకపోతే అంటే జన్మలు అనేవి కనుక ఉంటే, వెనుక జన్మల వాసనలు ఉన్నాయి అని కనుక మనము అనుకుంటే, వాటికి సంబంధించినవి కూడా ఇవే ఉన్నాయి. లేకపోతే అసలు అలా పాడడం ఏమిటి? అసలు ఇది ఇంపాసిబుల్ అండి. అంటే ఏదైనా ఒక కమర్షియల్ ఎన్వైరన్మెంట్లోకి పోయిన తర్వాత అంత బాగా పాడడం అనేది అది చాలా కష్టమైన విషయం. మనము ఎంతో కష్టపడి ఎన్నిసార్లు ఆలోచించి ప్రాక్టీస్ చేసి పాడితే, వారు పాడిన దాంట్లో నా వరకు నా గురించి ఆలోచిస్తే నాకు తెలిసిన 0.00001% అట్లా చాలా తక్కువ పాడుతున్నానని నా ఉద్దేశం. కాబట్టి ఎవ్వరూ తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనము ఘంటసాల గారి పాటను పాడుతున్నామంటే అచీవ్మెంట్ అంతే. ఇంకా ఎంత పాడుతున్నాం అనేది అనవసరం. అసలు ఆయన పాటను ఇష్టపడి పాడుతున్నాం అంటేనే అదొక పెద్ద అచీవ్మెంట్. ఆ తర్వాత వచ్చే విమర్శలన్నీ కూడా మనం ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అంతకు తప్పితే దాన్ని ఏదో మనము ఒక పెద్ద మనల్ని ఏదో తగ్గించినట్లుగానో అలా అనుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఘంటసాల గారిని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన అనవసరం. విమర్శలను తీసుకోవాలి. ఎందుకంటే విమర్శలు కూడా అనవసరమైన విమర్శలు అయితే ఈ సమూహంలో నాకు ఎప్పుడూ వినిపించలేదు, కనిపించలేదు. కాబట్టి మనము
ఖచ్చితంగా వాటిని తీసుకోవచ్చు. ఘంటసాల గారు కూడా ఎవరి దగ్గర నుంచి విమర్శ వచ్చినా సరే తీసేసుకుంటారు. వారు తీసుకొని దాని గురించి ఆలోచిస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది విషయం. సో మనము ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికన్నా కూడా, అంటే వాళ్ళు విమర్శిస్తున్నారు అలా ఘంటసాల గారు విమర్శించలేదు కదా అనుకోవడం కన్నా, మన పాట మనం ఎలా ఘంటసాల గారిలాగా పాడలేము కాబట్టి ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. కాబట్టి విమర్శలు చేసినప్పుడు అందులోంచి మనం ఏం గ్రహించవచ్చు, అందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనల్ని మనము ఎలా ఘంటసాల గారికి ఇంకొంచెం దగ్గరగా తీసుకెళ్ళవచ్చు. ఇది ఎంతవరకే కానీ మనము ఆ విమర్శల మీద విమర్శలు నాకు తెలిసి అనవసరం అండి. అది కరెక్ట్ కాదేమో అసలు నన్ను అడిగితే. అంటే విమర్శలను విమర్శిస్తున్నాము అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనమే అడ్డుకట్ట వేసుకుంటున్నాము, మనకు మనమే శత్రువులం అవుతున్నామని ఒక లెక్క నా ఉద్దేశంలో. ఎంతమంది విమర్శిస్తే అంత మంచిదండి నిజం చెప్పాలంటే. అది నాకు అనిపించేది అదే. ఘంటసాల గారి నుంచి నేను నేర్చుకున్నది కూడా అదే. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా విమర్శించిన వాళ్ళని విమర్శించలేదు. అది మనం నేర్చుకోవాల్సిన అంతవరకే. కానీ విమర్శించే వాళ్ళు మరి ఘంటసాల విమర్శించలేదు కదా, వీళ్ళెందుకు విమర్శిస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మన వరకు మనము ఎలా ఇంప్రూవ్ అవ్వాలో అంతవరకే ఆలోచించాలి అని నా ఉద్దేశం అండి. అందుకే అడపా బాబ్జీ గారు పొగడ్తలకు స్వస్తి అని రాయడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం వీఆర్ ఆల్ లిమిటెడ్ అండి, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనకి ఎప్పుడు ఇంప్రూవ్మెంట్కి తావు అనేది ఉంటూనే ఉంటుంది. మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతూనే ఉండగలము. రేపు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా వచ్చి, అంటే బాగా ఆల్మోస్ట్ దేవుడే వచ్చి చూడరా నువ్వు రేపు చనిపోతావు అన్నా కూడా నేను రేపటిలోపు ఎంత ఇంప్రూవ్ కావాలో ఆలోచించుకోవాలి తప్పితే రేపు చనిపోతున్నాను కదా నేను ఎందుకులో ఇంప్రూవ్ కావడం అని అనుకోకూడదు అనేది నా ఉద్దేశం అండి. సో ఇలాంటి ఆలోచనలు మనం డెవలప్ చేసుకుంటే జీవితం అనేది ఇంకాస్త ఎక్సైటింగ్గా ఎంజాయబుల్గా ఉంటుంది అని నా ఉద్దేశం. అదే పరమార్థం అనుకుంటాను. యాక్చువల్లీ జీవితానికి పరమార్థమే అది నా ఉద్దేశం. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫర్ నౌ. Thank you. Please like, share and subscribe.